మన తెలుగుదేశం పార్టీ ఎంత బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క జోన్, ఉత్తరాంధ్ర అయితేనేమి, కోస్తా అయితేనేమి, రాయలసీమ అయితేనేమి, అన్ని జోన్స్ ఈక్వల్గా అభివృద్ధి చెందేలాగా ఈరోజు ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ అన్న ఇద్దరు కూడా 24 గంటలు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, 5 సంవత్సరాల్లో వెనక్కి వెళ్ళిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో 2 సంవత్సరాలలో ఒక టాప్ 1 స్టేట్గా తీర్చిదిద్దారు. అంటే వారి వెనకాల ఎంత కృషి, ఎంత కష్టం ఉందో మనం అందరం కూడా ఆలోచించాలి. ఈ రోజు రాయలసీమలో ఉన్న ప్రజలు రాయల్ గా బతకాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తుంటే, అభివృద్ధి ఎలా, సంక్షేమం ఎలా అని ముందుకు తీసుకెళ్తుంటే, మరి ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు అని నేను అడుగుతున్నాను. మనం అందరము చూసాం. ఒకే రోజు దాదాపు 10,000 మంది వలసలు వెళ్ళిన రోజు మనం చూసాం. కానీ ఈ రోజు ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వలసలు వస్తున్నాయి. ఎందుకు? పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయి, ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ బాగుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరుగుతుంది.